రాహుల్ బస చేసిన హోటల్ ఎదుట నిరసనకు దిగారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడలోని టీడీపీ కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున హోటల్ వద్దకు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన రాహుల్ కు ఇక్కడ అడుగు పెట్టి అర్హత లేదంటూ మండిపడ్డారు. నల్ల జెండాలు పట్టుకుని రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని గమనించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బుద్దా వెంకన్న ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు రాష్ట్ర విభజన చేసి ఇవాళ ప్రత్యేక హోదా గురించి కోటి సంతకాలు అంటారండి. ఆ రోజు రాష్ట్రం విభజించిన రోజునే ఒక్క సంతకంతో ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. ఆ రోజు ఎందుకు ఇవ్వాలా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 68 ఏళ్ల వయసులో నానా కష్టాలు పడి ఆయన 78 నుంచి ఈ రాష్ట్రానికి నాయకుడు. దేశంలో చంద్రబాబు నాయుడు అంటే ఒక ఇమేజ్ ఉంది. మరి ఢిల్లీ చుట్టూరు తిరిగి ఇక్కడ రావాల్సినటువంటి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి కష్టపడుతుంటే వీళ్ళు కావాలని ఎన్నికల ముందు రాజకీయం చేయడానికి ప్రత్యేక హోదా అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా బురద జల్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సభలు పెడుతున్నారు. ఈ ప్రత్యేక హోదాకి వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలన్నాం. 2 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూరు తిరిగాం. వాళ్ళు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నాడు. 3 సంవత్సరాల పసిపాప ఈ రాష్ట్రం కేంద్రంతో గొడవలు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండి ఇక్కడ కావాల్సినటువంటి నిధులు వనరులు చేకూర్చుకొని మేము ఎలాగైతే పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకున్నామో అసలు వాళ్ళకి చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని విభజించి నిజంగా ప్రత్యేక హోదా కావాలంటే ఒక్క సంతకంతో ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి చేతిలో వాళ్ళని పెట్టుకొని ఈ రోజు ప్రత్యేక హోదా మీద నాటకం ఆడుతున్నారు వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవ్వాలంటే ఒక్క సంతకంతో ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. వాళ్ళు కోటి సంతకాల సేకరణ ఇవన్నీ అనవసరం.